దర్శన్ రచన రాయ్ ప్రధాన పాత్రలో నటించిన ది డ్యూయల్ సినిమాను దర్శకుడు ప్రకాష్ తెరకెక్కించాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో దర్శక్ డ్యూయల్ రోల్ చేయడం ప్రధాన హైలైట్. ఈ సినిమా కథ మొత్తం రెండు పూర్తి భిన్నమైన పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఒకరు ధనుష్, రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు, నరరూప రాక్షసుడు, తనకు ఎదురొచ్చిన వారిని అడ్డంగా నరికే దుర్మార్గుడు. డ్రగ్స్, అమ్మాయిలు, హత్యలు ఇవే అతని రోజువారీ జీవితం. మరోవైపు కృష్ణ సాధారణ యువకుడు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతూ ఎప్పటికైనా పెద్ద సినిమా హీరో అవ్వాలని కలలు కంటూ జీవించే వ్యక్తి. ఈ విషయం తెలుసుకున్న సీఎం పర్సనల్ అడ్వైజర్ ఒక ప్రమాదకరమైన ప్లాన్ వేస్తాడు. దర్శన్ స్థానంలో కృష్ణన్ పెడతాడు. అక్కడి నుంచి మొదలయ్యేదే ది డెవిల్ సినిమా అసలు కథ. సినిమా ఫస్ట్ సీన్ నుంచి ఒక ఎనర్జెటిక్ వైబ్ లో సాగుతుంది. ఎక్కడ డ్రాగ్ ఫీలింగ్ లేకుండా ఒకే టెంపోలో ముందుకు వెళ్తుంది. కృష్ణ రుక్మిణి మధ్య వచ్చే లవ్ సీన్స్, సాంగ్స్, కామెడీ ట్రాక్స్ సినిమాకు మంచి రిలీఫ్ ఇస్తాయి. అదే టైంలో ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ లో మాస్ ఆడియన్స్ ను సీట్ నుంచి లేపే రేంజ్ లో ఉంటాయి. ఇక దర్శన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డెవిల్ క్యారెక్టర్ లో అతి క్రూరత్వం, ఆగ్రహం, పవర్ అద్భుతంగా చూపించాడు. అదే టైంలో కృష్ణ పాత్రలో ఇన్నోసెన్స్, ఎమోషన్ చాలా నేచురల్ గా పండించాడు. ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ చూస్తే దర్శన్ ఎంత మెచ్యూర్ యాక్టర్ అనేది అర్థమవుతుంది. ఫైట్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా పవర్ఫుల్ గా మాస్ టచ్ తో డిజైన్ చేశారు. డెవిల్ క్యారెక్టర్స్ సంబంధించి అమ్మాయిలతో ఉన్న కొన్ని ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఆ సీన్స్ కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అంజనీ శ్లోక్నాథ్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చాలా టైట్ గా ఉన్నాయి. ఎక్కడ బోర్ కొట్టకుండా ఆడియన్స్ ను కట్టిపడేస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా కనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ ఇంకో హైలైట్. ఓవరాల్ గా చెప్పాలంటే ఇలాంటి డ్యూయల్ రోల్ స్టోరీస్ గతంలో చాలానే వచ్చిన ద డెవిల్ సినిమాలో పవర్ఫుల్ ఎలిమెంట్స్ ని కలిపి మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా తీశారు. మాస్ ఆడియన్స్ కు, దర్శన్ ఫ్యాన్స్ కు ఈ సినిమా నిజంగా పండగే. యాక్షన్ అండ్ ఫైట్స్ మూవీస్ ని ఇష్టపడేవారు ఈ సినిమాను మిస్ అవ్వకుండా చూడండి. కాకపోతే ఈ సినిమా తెలుగులో లేదు, కన్నడ భాషలో మాత్రమే ఉంది. ఈ మూవీకి నా రేటింగ్ 3.75 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.